2023 సంవత్సరం సెప్టెంబర్ 6వ తారీఖు నేను ఇంట్లో చెప్పకుండా ఇక్కడ మమ్మీ డాడీకి కానీ అక్క బావగారికి కానీ ఎవరికి తెలియకుండా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. జాయిన్ చూడడానికని సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పి వెళ్ళిపోయాము. అంతా అయిపోయింది. ఆ రోజు అంతా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ రోజు నేను అక్కడ నుంచి కాలేజ్ స్టార్ట్ అవ్వాలి. కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మొత్తం ప్రిపేర్ అవుతూ ఉన్నాము. అందరూ హెల్ప్ చేస్తున్నారు. కానీ ఏమైందో తెలీదు. నేను ఫ్రెష్ అప్ అవుతూ ఉండగానే నా కాలు బెనికింది. మీకు ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు కానీ నిన్న గూగుల్ ఫొటోస్లో రాగానే నిజంగా నేను దేవుని ఎంతగానో స్తుతించాను. నిజంగా నేను ఆ టైంలో ఏమనుకున్నానంటే ఇంక నా కాలు పోయిందేమో, ఇంక నేను బెడ్కే పరిమితమేమో అనుకున్నాను. చాలా ఏమో తెలియదు, ఎందుకు బెనికిందో తెలియదు. సో అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అలాగే ఇంటికి రావడం, కాలేజ్కి వెళ్ళడం, కాలేజ్ నుంచి మళ్ళీ ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత నా తల్లిదండ్రులు చేసిన పరిచర్య నేను మర్చిపోలేను. అలా సంఘంలో కొంతమందికి తెలిసింది, మీరందరూ ప్రార్థన చేశారు. కానీ పెయిన్ ఎవరిది కదా, నేనే కదా ఫేస్ చేయాలి. చాలా థాట్స్ అనమాట. ఇంక నేను నడవలేనేమో, ఇంక నేను మామూలుగా నిలబడి వాకింగ్ చెప్పలేనేమో, లేదా హెచ్చరికలు పంచుకోలేనేమో అనే చాలా భయాలు నా జీవితంలో ఏర్పడినాయి. కానీ దేవుని మహాకృపను బట్టి మరలా కొద్ది రోజులకే దేవుడు నాకు రిలీఫ్ ఇచ్చాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనకిచ్చిన ప్రతి అవయవాన్ని బట్టి మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. మనకి దేవుడిచ్చిన కళ్ళను బట్టి, ప్రతి అవయవాన్ని బట్టి. ఒక సేవకుడు మా ఇంటికి వచ్చినప్పుడు ఉదయకాలమే ప్రార్థన చేసుకున్నప్పుడు మేము విన్నాం. అదేంటో తెలుసా, ఆయనకి దేవుడిచ్చిన ప్రతి తన బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని బట్టి ఆయన దేవుని స్తుతిస్తున్నారు. కిడ్నీని బట్టి, లంగ్స్ని బట్టి, హార్ట్ని బట్టి, ప్రతి దాన్ని బట్టి. అలా మనం ఎప్పుడైనా దేవుని స్తుతించామో ఒకసారి ఆలోచించుకుంటే, దేవుడు ఇవి చాలా వాల్యుబుల్, చాలా చాలా వాల్యుబుల్, అవునా కదా. డబ్బులు పెట్టాలంటే ఒక కన్ను పోయిందంటే ఎన్ని కోట్లు పెట్టినా అది మళ్ళీ రావడం చాలా కష్టం. అలాంటిది దేవుడు మనకి ఎన్నో వాల్యుబుల్ అంటే విలువైన అవయవాల్ని ఇంకా మన దగ్గర ఉంచాడు. చాలామంది యాక్సిడెంట్స్ వల్ల చాలామంది చాలా వాటిని కోల్పోతున్నారు. కానీ దేవుడు మనకిచ్చిన అవయవాలను బట్టి మనం ఎంతైనా దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. నా జీవితంలోనే కాదు, మీ జీవితంలో కూడా దేవుడు చాలా కార్యాలు చేశాడు. అసలు మనం బ్రతుకున్నామంటేనే అది పెద్ద కార్యం, అవునా కదా. విజయవాడ గురించి మన అందరికీ తెలుసు. అసలు బిలియనర్స్ ఉంటారు, అక్కడ చాలా మంచి ఎడ్యుకేట్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం కాపాడలేదు. ఏదైనా సరే, మన జాబ్ మనల్ని కాపాడలేదు, ఏదైనా టెంపరీ అంతే. మన ఇల్లు మనల్ని కాపాడలేదు, ఏది కాపాడలేదు. మన తల్లిదండ్రులు మనల్ని కాపాడగలరా? టు సమ్ ఎక్స్టెంట్, కొంతవరకు మాత్రమే. ఎవరు మనల్ని కాపాడలేరు. కానీ మనం ఇంకా బ్రతికున్నాము, బట్ట కడుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, ఊపిరి పీల్చుకుంటున్నాము అంటే అది కేవలము 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 దేవుని మహాకృప.